సో పహల్గామ్ సంఘటన తర్వాత భారత్ కొన్ని చర్యలు తీసుకుంటా ఉంది. దాంతో భయపడిపోయిన పాకిస్తాన్లోని నాయకులు, ఆర్మీ చీఫ్, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒరిజినల్గా వాడికి ఉన్న ప్రాణం ఎంత అంటే చీమంత. ఇక్కడ ఉన్న భారతదేశం దాదాపు ఏనుగు లాంటిది. కానీ వాడేమని చెప్తా ఉన్నారు పనికిరాని సన్నాసులు అంటే, ఓ 130 అణుబాంబులు ఉన్నాయి, అవి భారతదేశం వైపే పెట్టున్నాయి అంటాడు ఒకడు. ఆ తర్వాత మరొకడు అక్కడ సింధు నదీ జలాలు ఆపేసేస్తే రక్తం బారిస్తామంటారు. ఎవరు రక్తం బారించుకుంటారు? మీ రక్తాన్ని మీరే బారించుకుంటారా నీళ్లు లేక అనేది ఒక పెద్ద ప్రశ్న. సో డెఫినెట్గా అక్కడ జరుగుతున్న విషయాలు చూస్తున్నప్పుడు భారతదేశ ప్రభావం ఎంత బలంగా ఉంటుంది, పాకిస్తాన్ ఎంత కొలాప్స్ చేయబోతుంది అని ప్రతి క్షణం వాళ్ళు భయపడుతూ ఏం చేస్తూ ఉన్నారంటే నోటుకు వచ్చింది మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశం సాధ్యమైనంత వరకు మనం చూస్తే చరిత్రలో ఎక్కడ కూడా ఆవేశం ఉంది లేదా వ్యతిరేకంగా వెళ్ళి పోరాట పటిమని డైరెక్ట్గా వాళ్ళ మీద చూపించి వాళ్ళని అణగదొక్కాలని ఈ దేశంలో ఎప్పుడు ఎవరు ఆలోచించరు. దాదాపుగా శాంతి కాముకత్వాన్నే చూపిస్తారు, యుద్ధానికి పోవద్దని కోరుకుంటారు, ఇతరుల రక్తాన్ని పారించాలని భారతదేశం ఎప్పుడు కోరుకోదు. దానివల్లనే భారతదేశం ఒక విధంగా వీక్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ముష్కరులంతా తీవ్రవాదులంతా కూడా వచ్చి భారతదేశంలో ఇబ్బందులు పెడుతున్నా మనం మన విధానం ద్వారా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాం తప్పితే వాళ్ళ కౌంటర్ అటాక్ మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని తుడిచిపెట్టే అవకాశాలకు ప్రయత్నాలు బలంగా చేయట్లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలుకి ఈ దుర్మార్గపు చర్య ముస్లిం హిందువులు మధ్య గొడవలకు కారణం ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాడు నెహ్రూ అయి ఉండొచ్చు, గాంధీ అయి ఉండొచ్చు, అప్పుడున్న పొలిటీషియన్స్ అందరూ కూడా ఏదైతే ముస్లిం దేశం సపరేట్ కావాలన్నారో అప్పుడు అది ఇచ్చేసి ఉంటే ఈ దరిద్రం ఉండకపోయేది. కానీ వాళ్ళు ఏం చేశారు, మరి రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకున్నారా లేదా నిజంగా ప్రజా సంక్షేమాన్ని అయ్యో మన ప్రజలని అనుకున్నారా తెలియదు. కానీ దానిలో సంక్షేమం ఏం కనిపించలేదు. ఎందుకంటే ఒక రాజనీతి నాయకుడు డెఫినెట్గా ఆలోచించాల్సిన ఇదే దేశ భవిష్యత్తు. మరి వాడి దేశ భవిష్యత్తు ఆలోచించకుండానే ముస్లిమ్స్ సపరేట్ అవుతాం అన్నప్పుడు మరి భారతదేశంలో మాత్రం ముస్లిమ్స్ ఉండొచ్చు అన్న ఒక విధానం వల్ల ఈరోజు ఈ దరిద్రం వ్యాపించింది. ఇక్కడ ఈ సమస్యలన్నీ కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇక్కడ డెఫినెట్గా దేశద్రోహం పెరిగిపోతూ ఉంది. అది బయటలో ఉంది, లోపట ఉంది. ఇక్కడున్న నాయకులే ఇక్కడ దేశద్రోహంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి యుద్ధం అంటే భయపడతా ఉన్నారా, శత్రువులను చూసి భయపడతా ఉన్నారా, టెర్రరిజం చూసి భయపడతా ఉన్నారా అర్థం కావట్లేదు. కానీ ఇక్కడున్న నాయకులు కూడా భయపడతా ఉన్నారు. దానికి తార్కాణం కర్ణాటక ముఖ్యమంత్రి యుద్ధం కోరుకోవట్లేదని చెప్తా ఉన్నాడు. అంటే మన ప్రజల్ని వాళ్ళు చంపినా సరే మనం ఏం యుద్ధం చేయకుండా ఏం చేయాలి, మరి చెక్కబద్ధం చేసుకొని కూర్చుంటారా? సో డెఫినెట్గా ఈ పాపం అంతా కూడా పూర్వకాలం నుంచి జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు పాకిస్తాను ఏ భయపెట్టాలని చూసినా అది వాళ్ళ భయం అని అర్థమవుతూ ఉంది. భారతదేశం కనుక నిజంగా తలుచుకొని ఈ శాంతి మాటలు వదిలిపెట్టి యుద్ధం మొదలు పెడితే మాత్రం పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుందనేది అందరికీ తెలిసిన విషయం, ప్రపంచవ్యాప్తంగా తెలుసది. కాకపోతే తాత్కాలికంగా కొన్ని అలజడులు ఉండొచ్చేమో కానీ పాకిస్తాన్ తనంతకు తాను రూపుమాపుకోవడానికి గాను కారణాలు ఎత్తుకుంటుందా అని అనిపిస్తూ ఉంది. సో భవిష్యత్తులో మరి పాకిస్తాన్ కనుమరుగుదేమో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.